మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి ఘాట్ వద్ద ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన 4 రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కార్యక్రమాల్లో ఆయన నిమగ్నం అవ్వబోతూ ఉన్నారు. ఆయన చూడడానికి కలవడానికి స్థానికులు అవ్వచ్చు, అలాగే పార్టీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి. వాళ్ళందరినీ కలిసి ఆయన ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు. మాట్లాడదాం, మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఇడుపులపై చేరుకున్నారు. ఇడుపులపై చేరుకోగానే ఆయన తొలుత వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వచ్చి తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ దాదాపు 4 రోజుల పర్యటనలో భాగంగా ఆయన పులివెందుల నియోజకవర్గానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలందరూ కూడా భారీగా ఆయన వెంట నడుస్తున్నటువంటి నేపథ్యం, అందరితో కూడా కలిసి ఆయన ముందుకు వెళ్తున్న నేపథ్యం. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఇప్పుడు ఏదైతే మానవాయితీగా వస్తున్నటువంటి ఫ్యామిలీ ప్రేయర్స్ ఈ రోజు జరగబోతున్నా ఫ్యామిలీ ప్రేయర్స్ దగ్గర కూడా మరి కొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ తర్వాత కడప కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఒక ఏదైతే నియోజకవర్గం సంబంధించినటువంటి ఒక సమావేశం కూడా కార్యకర్తలతో ముఖ్యమైనటువంటి నాయకులతో ఉంది. దాంట్లో కూడా అటెండ్ అయిన తర్వాత ఆయన ఈ రోజు రాత్రికి పులివెందుల చేరుకునే అవకాశం. మొత్తం మీద 4 రోజుల పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. రేపు క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రత్యేకమైన సిఎస్ఐ చర్చి పులివెందులలో ప్రత్యేకమైన ప్రార్థనలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత ఏదైతే రామాలయం ఓపెనింగ్ కూడా ఒకటి కాకిరెడ్డిపల్లి అనే గ్రామంలో ఉంది. ఈ రామాలయం ఓపెనింగ్ సంబంధించి కూడా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. 26వ తేదీన ఆయన మళ్ళీ ఏదైతే ప్రజలందరికీ కూడా ఏదో పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి కార్యకర్తలందరికీ కూడా ఆయన అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. వాళ్ళ దగ్గర నుంచి వెలుపలు స్వీకరించటము, ప్రజల సమస్యలను తెలుసుకోవటము, దానికి ఏంటి పరిష్కారం ఆలోచించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత 27వ తేదీన ఉదయం ఒక మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరుగు పైన అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 4 రోజుల పర్యటనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కేడర్ లో ఒక ఉత్సాహం కనిపిస్తుంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఇక్కడికి వచ్చినటువంటి కలిసి ఏదైతే వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేటువంటి నేపథ్యం మనం చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఏదైతే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ 4 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అది రైట్, మనం చూస్తుంటాం శ్రీనివాస్, ఆయన ఎప్పుడు స్వగ్రామానికి వచ్చినా అక్కడ స్థానికులు, అక్కడ ఉన్న ప్రజలు, అలాగే నాయకులతో పాటు ఆయన్ని కలవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాగే అక్కడ ఉన్న సమస్యల్ని కూడా ఆయన పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అవే దృశ్యాలు కూడా ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పూర్తి స్థాయిలో కార్యకర్తలు, ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కేడర్ మొత్తం కూడా ఈ రోజు ఇడుపులపాయకు చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే తమ పార్టీ అధినేత ఇడుపులపాయకు వస్తున్నారనేటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ముఖ్యంగా పులివెందులకు సంబంధించినటువంటి ప్రజలు కానీ కార్యకర్తలు కూడా ఆయన వెంట ఉండి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటనేది కూడా ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు కీలకంగా కడప నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే జిల్లా కేంద్రం ఉందో అక్కడ కీలకంగా జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేసే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. మరికొద్దిసేపు ఫ్యామిలీ ప్రేయర్స్ ఒక గంట పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రేయర్స్ అయిపోయిన తర్వాత కడప నియోజకవర్గ ప్రజలతో, కార్యకర్తలు, నాయకులతో కూడా ఆయన సమావేశం అయ్యి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఇట్లాంటివన్నీ కూడా చర్చించేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ప్రేయర్ ఉంటుందంటున్నారు, ప్రత్యేక ప్రార్థనలు ఎక్కడ ఉండబోతున్నాయి అవి శ్రీనివాస్? సో కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనబోతున్నారా? అది ఇడుపులపాయలోనే ప్రత్యేకంగా ఫ్యామిలీ ప్రేయర్స్ కు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్నప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేయర్ హాల్ ఏర్పాటు చేశారు. ఆ ప్రేయర్ హాల్ లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరము క్రిస్మస్ కు ముందు రోజు 24వ తేదీన అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా అందరూ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కలిసి ఇక్కడ మాట్లాడుకునే అవకాశం ఉంది. ప్రేయర్స్ లో పాల్గొనేటువంటి అవకాశం వస్తే ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నప్పటికీ ఇప్పుడు అది మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తొలుతగా ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే ఆయన ఫ్యామిలీ ప్రేయర్స్ వద్దకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి ప్రార్థనలో పాల్గొన్న తర్వాత అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ కడప ఏదైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశానికి హాజరయ్యి అక్కడ ఏదైతే కార్యకర్తలు, నాయకులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.
రైట్. రేపు సిఎస్ఐ చర్చ్లో ప్రార్థనలు ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. సో క్రిస్మస్ సందర్భంగా వచ్చిన ఈ 4 రోజుల పర్యటనలో ఖచ్చితంగా ఆయన పార్టీకి సంబంధించింది కానీ, లేకపోతే జిల్లాలో నెలకొన్న సమస్యలు కానీ, ఇవన్నీ కూడా ఆయన సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలాంటి టైట్ షెడ్యూల్ ప్రస్తుతం కనిపిస్తోంది ఈ పర్యటనలో శ్రీనివాస్? స్పష్టంగా, ఎందుకంటే ఈ రోజు పూర్తి స్థాయిలో ఇడుపులపాయలో ఉంటారు. సాయంత్రము ఏదైతే పులివెందులు, రాత్రికి పులివెందులు చేరుకున్న తర్వాత రేపు ఉదయం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం ఆయన సిఎస్ఐ చర్చికి వెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు క్రిస్మస్ సందర్భంగా. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే టైట్ షెడ్యూల్ లో భాగంగానే పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం తర్వాత తాతిరెడ్డిపల్లి అనే గ్రామంలో ఒక రామాలయ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారో ఆయన చేతుల మీదుగా అక్కడ ఓపెనింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా ఒక టైట్ షెడ్యూల్. ఆ తర్వాత కూడా అందుబాటులో ఉన్నంత వరకు కార్యకర్తలు, ప్రజలకి ఆయన సాయంత్రం వరకు కూడా టైట్ షెడ్యూల్ తోనే ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అందరినీ కూడా కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు ప్రతిసారి కూడా. ఇప్పుడు కూడా అదే రీతిలో ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. 26వ తారీఖు పూర్తి స్థాయిలో టోటల్ లో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు, కార్యకర్తలకు సంబంధించినటువంటి కార్యక్రమాలనే ఇచ్చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందరికీ కూడా అందుబాటులో ఉంది. ఆయన ప్రతి ఒక్కరి సమస్యలను కూడా ఆయన విని పరిష్కారం దిశగా ప్రయత్నించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. మనం ఇటీవల చూస్తున్నాం. సో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఇటు కడప జిల్లా అవ్వచ్చు, టోటల్గా రాయలసీమ అవ్వచ్చు, ఇక్కడికి సంబంధించిన ప్రభుత్వ సంస్థలు కానీ, లేకపోతే కొత్తగా వస్తున్న అన్నిటినీ కూడా తరలించే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో అవి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి మరింతగా తీసుకొచ్చే అవకాశం ఉందా? స్థానికులు దాని విషయం కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు శ్రీనివాస్? ఇప్పటికే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్ జిల్లాలో ఎటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ను ఆపేయటం కానీ, సమస్యలను వేరే ప్రాంతాలకు తరలించడం కానీ జరుగుతూనే ఉంది. ఈ అంశం మీద మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారు. ఇటీవల ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ లో ఉన్నటువంటి పార్కుని సెంట్రల్ గవర్నమెంట్ కొప్పర్తి సబ్కి కేటాయిస్తే దాన్ని కూడా అమరావతి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా 50 సీట్లు వస్తే వాటిని వెనక్కి మేము నిర్వహించలేమని చెప్పి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు సంబంధించి రీజనల్ కార్యాలయం ఇక్కడే ఉంటుంది. ఆ కార్యాలయాన్ని కూడా అమరావతి తరలించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే కాకుండా ఆయన తాడేపల్లిలో ఉన్నా కానీ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఆయన దాని మీద దృష్టి పెట్టి దానికి ఏం చేయాలి, ఏ విధంగా పార్టీ క్యాడర్ దాన్ని వ్యతిరేకించాలని అంశం కానీ, అక్కడ ఆయా సమస్యలు ఉండే విధంగా, కడపకు మేలు జరిగే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఆయన చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా జిల్లాకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే, జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు వాటిని ముందు కదులుతున్నాయో లేదా అనేటువంటి అంశం మీద కూడా ఆయన ఒకసారి రివ్యూ చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. హరి రైట్. రేపు రామాలయ ప్రారంభోత్సవం అంటున్నారు, అది ఎక్కడ జరగబోతోంది శ్రీనివాస్? లింగాల మండలం తాతిరెడ్డిపల్లి అనేటువంటి గ్రామంలో రామాలయ ప్రారంభోత్సవం జరగబోతుంది. అక్కడ విగ్రహ ప్రతిష్ట, మిగతా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరగబోతుంది. రేపు మధ్యాహ్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేసే అవకాశం అయితే ఉంది. ఓకే శ్రీనివాస్. సో